ఇరాన్ అయితే అణ్వస్త్ర కార్యకలాపాలు మళ్ళీ నడుపుతోందన్నటువంటిది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కనుక్కున్నారు. ఏదైతే ఇరాన్ అణు కేంద్రాల దగ్గర మళ్ళీ కార్యకలాపాలు మొదలైనవి అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అమెరికా దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటిని పునర్నిర్మించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వాళ్ళు నిర్ధారించారు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా. ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చిత్రాలను విశ్లేషించింది. హార్ముజ్లో వాణిజ్య నౌకల మీద దాడుల నేపథ్యంలో ఇరాన్తో డీల్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సందర్భంలో జూన్ చివరిలోనే ఇరాన్ ఈ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించింది అన్నటువంటిది ఆ పిక్చర్స్ చూస్తే అర్థమైపోతుంది. నిర్మాణ పరికరాలు, వాహనాల కదలికలు, దెబ్బతిన్న నిర్మాణాల్లో మార్పులు అణు కేంద్రాల దగ్గర కనిపించినాయి. దీంతో అణు కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఇరాన్ ప్రయత్నాలు ప్రారంభించేది అర్థమవుతుంది. అయితే నష్టాన్ని అంచనా వేసేందుకు శిథిలాలు తొలగించే చర్య కూడా అయి ఉండొచ్చేమో అని మళ్ళీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వర్గాలు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియం వాళ్ళ దగ్గర ఉంచకూడదన్నటువంటి కీలక షరతులతో జరిగినటువంటి ఒప్పందం ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. హార్ముజ్ మీద నియంత్రణ కోల్పోతే అణు కార్యక్రమం అంటే కీలక అంశాల్లో అమెరికాకి తలగ్గాల్సి వస్తుందనే ఆందోళన ఇంకోవైపున ఇరాన్లోనూ ఉంది. ఈ క్రమంలో తాను పట్టు నిలుపుకునేందుకు హార్ముజ్ని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జరిగింది. మరోవైపు ఇరాన్లో మరోసారి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ వైపు 1000 క్షిపణులు లోడ్ చేసామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే జరిగినాయి.